మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెద్ది సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది. సో అందరికీ నచ్చిందా? ఈ పాట ఏ విధంగా ఉంది అంటే ఏం చెప్తారు? చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఆ కామెంట్ చూస్తూ ఉంటే అరే ఇది కదా రామ్ చరణ్ గారి నుంచి మనకు కావాల్సింది అని చెప్పేసి ఇప్పుడు అర్థమవుతుంది. సో లాస్ట్ వచ్చినటువంటి గేమ్ చేంజర్ సినిమా పట్ల అందరూ కూడా ముఖ్యంగా మెగా ఫ్యామిలీ అభిమానులు అందరూ కూడా కొంచెం డిసప్పాయింట్ అయ్యారు. అంటే ఆ సినిమా బాగున్నప్పటికీ మెసేజ్ ఉన్నప్పటికీ కూడా కొంతమంది దీన్ని ఆదరించలేకపోయారు, ఇంకొంతమంది కావాలని సినిమాని తొక్కేశారు. సో ఇప్పుడు దాని గురించి పక్కన పెడితే బుచ్చిబాబు గారి మీద ఉన్నటువంటి గౌరవం, ఆయన మీద ఉన్నటువంటి నమ్మకం ప్రతి ఒక్కరిలో కూడా ముఖ్యంగా మెగా ఫ్యామిలీ అభిమానులందరిలో కూడా కనిపిస్తుంది. ఎందుకంటే బుచ్చిబాబు గారు ఫస్ట్ సినిమాతోనే ఆయన నేషనల్ అవార్డు కొట్టాడు. సో అలాంటిది సెకండ్ సినిమాకి గ్లోబల్ లెవెల్లో స్టార్డమ్ ఉన్నటువంటి రామ్ చరణ్ గారితో సినిమా అవకాశం వచ్చిందంటే దానికి రామ్ చరణ్ గారు కూడా ఒప్పుకున్నారంటే మరి ఆయన మీద ఎంత నమ్మకం ఉండి ఉంటుంది. సో మరి ఈరోజు చిక్రీ చిక్రీ సాంగ్, ఈ సాంగ్ నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది. మరి ఇది చూసిన తర్వాత ప్రతి ఒక్కరిలో కూడా అరే ఇలాంటి సాంగ్స్ చాలా రేర్గా కనిపిస్తాయి అని చెప్పేసి చాలామంది అంటూ ఉన్నారు. మరి ఇక్కడ హీరో ఆయన క్యారెక్టర్ కావచ్చు, ఆయన డ్రెస్సింగ్ విధానం కావచ్చు, బుచ్చిబాబు గారు ఒక పల్లెటూరి వాతావరణంలో ఉండేటటువంటి ఒక వ్యక్తి ఒక అమ్మాయిని చూసినప్పుడు తన లాంగ్వేజ్లో తనకొచ్చిన భాషలో తనకొచ్చినటువంటి పదాలని ఉపయోగించి తను ఏ విధంగా అమ్మాయిని వర్ణిస్తాడు, ఏ విధంగా పొగుడుతాడు, అమ్మాయిని పలకరించమని ఏ విధంగా అడుగుతాడు, అమ్మాయి గురించి ఏ విధంగా వర్ణిస్తాడు అని చెప్పేసి ప్రతి ఒక్క దాన్ని కూడా మన లిరిసిస్ట్ బాలాజీ గారు చాలా అద్భుతంగా న్యాచురల్గా సాంగ్ రాయడం జరిగింది. మరి పాడినటువంటి వాళ్ళు మోహిత్ గారు, ఆయన కూడా అద్భుతంగా ఆలపించారు. ఇంకా ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ డైరెక్టర్. సో మరి ఆయన గురించి స్పెషల్గా చెప్పాల్సింది ఏముంది, ఆస్కార్ విన్నర్. సో ఖచ్చితంగా ఇంకొక వైపు ఏమో బుచ్చిబాబు గారు, ఇంకొక వైపు జాన్వీ కపూర్, ఇంకొక వైపు మన గ్లోబల్ స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు. వీళ్ళందరి కాంబో అనేది చాలా చాలా క్రేజీగా. సో మరి రామ్ చరణ్ గారి లుక్ చూస్తేనే మనకు అర్థమవుతుంది రంగస్థలంలో ఎంత న్యాచురల్గా ఎంత రగడ్గా కనిపించాడో ఇందులో అంతకుమించి డబుల్ రేంజ్లో కనిపించబోతున్నారు అనేది క్లియర్గా అర్థమైపోతుంది. మరి ఓవరాల్గా ఈ సినిమా నుంచి ఇంకా ఎలాంటి అప్డేట్స్ వస్తాయని చెప్పేసి అయితే ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇప్పుడైతే సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా చిక్రీ చిక్రీ అంటూ ఎవరి ఫోన్లో చూసినా కూడా ఇదే పాట వినిపిస్తుంది. ఎవరు చూసినా కూడా ఒక రామ్ చరణ్ గారి హూక్ స్టెప్స్ని రీక్రియేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నారు. సో అద్భుతమైనటువంటి రెస్పాన్స్ అయితే వస్తుంది. ఇప్పటికీ సాంగ్ రిలీజ్ అయ్యి 4 hours అవుతున్నప్పటికీ అంటే ఈ 4 hours-లోనే 3 మిలియన్లు అంటే 30 లక్షలకు పైగా వ్యూస్ వచ్చి ఖచ్చితంగా ఇంకా 1 డేలో చూసినటువంటి వ్యూస్ చూస్తే యూట్యూబ్ని షేక్ చేస్తుందన్న విధంగా అనుకుంటున్నారు. మరి చూడాలి ఎప్పటి వరకు అంటే ఇంకా ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ వస్తాయి, మన బుచ్చిబాబు గారు ఏ విధంగా సినిమాని తెరకెక్కిస్తున్నారు అని చెప్పేసి ఇంకా ఎలాంటి అప్డేట్స్ వస్తాయో వాటిని బట్టి ఒక ఐడియా అనేది మనకు వచ్చే అవకాశం కనిపిస్తుంది.